హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఈ కథ ఒక కుందేలు తాబేలు గురించి. ఒక అందమైన అడవిలో జంతువులన్నీ కలిసిమెలిసి ఉండేవి. అందులో ఒక కుందేలు చాలా గర్వంగా ఉంది. ఎప్పుడు తన వేగం గురించి ఎంతో గొప్పగా ఇతర జంతువులకంతా చెప్తూ ఉండేది. ఇతర జంతువుల ముందు కుందేలు తరచూ నేను ఈ అడవిలో అతి వేగవంతమైన జంతువుని, నన్నెవరూ ఓడించలేరు అని చెప్తూ ఉండేది. అప్పుడు తాబేలు విని ఒకసారి స్పందించాలనుకుంది. ఒకరోజు తాబేలు కుందేలు దగ్గరకు వెళ్ళి, నేను నీలా వేగంగా ఉండకపోయినా నీతో ఒక రేసులో పోటీ చేస్తాను అని సవాలు చేస్తుంది. ఈ మాట విని కుందేలు నవ్వింది. ఆ రెండు రేస్కి సిద్ధమవుతాయి. జంతువులు ఉత్సాహంగా గుమిగూడి రేస్ చూడడానికి సిద్ధమయ్యాయి. రేస్ ప్రారంభమైంది. కుందేలు వేగంగా ముందుకు వెళ్తోంది. తాబేలు స్లోగా వెళ్తోంది. కొంత దూరం పరిగెత్తిన తర్వాత కుందేలు వెనక్కి చూసి తాబేలు కనిపించకపోవడంతో తాబేలు ఇప్పుడే రాదులే అని నమ్మకంతో నిద్రపోతుంది. ఇక తాబేలు నెమ్మదిగా ఎలాంటి విరామం లేకుండా ముందుకు కదులుతూనే ఉంది. అది అంచెలంచెలుగా ముందుకు వెళ్తూ కుందేలును దాటేసింది. నిద్రలేచిన తర్వాత తాబేలు గమ్యం దగ్గరకు చేరుకుంటూ ఉండడాన్ని చూసి కుందేలు త్వరగా పరిగెత్తి వెళ్తుంది. కానీ అది వెళ్ళేలోపే తాబేలు గమ్యాన్ని చేరుకొని రేసులో గెలిచింది. తాబేలు రేసులో గెలిచిన తర్వాత కుందేలుతో చెప్తుంది, మనం ఎంత చిన్నగా వెళ్తున్నామో, ఎంత ఫాస్ట్గా వెళ్తున్నామో అన్నది కాదు, నిరంతరంగా కృషి చేస్తే విజయం మనదే అవుతుంది అని చెప్తుంది. సో ఈ కథ నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే, మనం ఎలా ఉన్నా కానీ మనం ప్రయత్నిస్తుంటే విజయం అనేది చేకూరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ స్టోరీ. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్